The next topic, acids, bases and salts. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే టాపిక్ మొదలు పెడదాం. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో దీంట్లో నుంచి క్వశ్చన్స్ మళ్ళీ ఒకటి లేదా రెండు అయితే వస్తున్నాయి. 1 or 2 క్వశ్చన్స్ అగైన్ ఫ్రమ్ దిస్ కార్నర్ ఆల్సో. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. వన్స్ we discuss about the differences between acid and salt. యాసిడ్ కి సాల్ట్ కి మనకి ఏం తేడాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ యాసిడ్, సోర్ టేస్ట్, రుచికి పుల్లగా ఉన్నది. బేస్, బిట్టర్ ఇన్ టేస్ట్ ఆర్ సోపీ ఇన్ టచ్, ముట్టుకుంటే జారుడు స్వభావం ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఇదేమో రుచికి పుల్లగా ఉంటుంది. సో హియర్ హౌ కుడ్ యూ ఐడెంటిఫై ఇట్ ఈస్ గివెన్ వన్ యాసిడ్? H+ అయాన్స్ ఉంటాయి, అంటే ముందు హెచ్ ఉంటాయండి. సో హ్యావింగ్ H+ అయాన్స్ ఇన్ ద అక్వేసివ్ సొల్యూషన్, జల ద్రావణంలో H+ అయాన్లు ఉంటాయి. బేస్, హ్యావింగ్ OH- అయాన్స్ ఇన్ ద అక్వేసివ్ సొల్యూషన్, ఇక్కడ జల ద్రావణంలో దీనికి OH- అయాన్లు అనేవి కలిగి ఉంటాయి. సో హ్యావింగ్ H+ అయాన్స్ ఇన్ ద aqueous solution, acid. Having OH- అయాన్స్ ఇన్ ద aqueous solution, it is the base. Here acids, when react with the base, it form the water and salt. ఆమ్లాలు గనక క్షారాలతో చర్య జరిపితే లవణము నీటిని ఏర్పరుస్తాయి. బేస్ ఆల్సో వెన్ రియాక్ట్ విత్ యాసిడ్ ఇట్ ప్రొడ్యూస్ వాటర్ అండ్ సాల్ట్, అది కూడా లవణము నీటిని ఏర్పరుస్తాయి. హియర్ యాసిడ్స్ కన్వర్ట్ బ్లూ కలర్ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్ కలర్. ఆమ్లము అనేది నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి మార్చుతుంది, బ్లూ టు రెడ్ కలర్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. యాసిడ్స్ కన్వర్ట్ ద బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్ లిట్మస్. బేస్ కన్వర్ట్ రెడ్ కలర్ లిట్మస్ టు బ్లూ కలర్. బేస్ convert red color litmus to blue color. This is the matter. And one more thing, you see from here, acids when they react with metals, it produce the hydrogen gas. Most important question, when acids, for example HCl is there, if it is react with metal, magnesium is a metal, so when react with metals it produce hydrogen gas, magnesium chloride and hydrogen. Here is the hydrogen. So when acids are reacting with metals, they are producing hydrogen gas. And then again same, bases also same. When they react with metal, for example zinc, you consider sodium hydroxide is a base, OH having one base, H having one acid. OHలు ఉన్నాయనుకోండి అది క్షారం, H ఉన్నాయనుకోండి అవి ఆమ్లాలు, రైట్? సో ఇక్కడ 2NaOH plus Zn, సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది, Na2ZnO2. Here also in this case releasing hydrogen. In both cases, రెండు సందర్భాలలో అది ఆమ్లం కానీ క్షారం కానీ, రెండు సందర్భాలలో ఆమ్లమైన క్షారమైన లోహంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ యాసిడ్స్, సమ్ ఆఫ్ ద మెటల్స్, కాపర్, ప్లాటినం and mercury, these three metals, though they react with acids but could not release the hydrogen gas. ఇవి ఆమ్లాలతో చర్య జరిపినప్పటికీ కాపర్, రాగి, పాదరసం, ప్లాటినం, ఈ మూడు కాపర్, ప్లాటినం అండ్ మెర్క్యూరీ, దో దే రియాక్ట్ విత్ యాసిడ్స్ బట్ దే కుడ్ నాట్ రిలీజ్ ద హైడ్రోజన్ గ్యాస్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ వన్. అండ్ హియర్ యు సీ ఫెర్టిలైజర్స్ ఆర్ యాసిడ్స్, బట్ నాట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ ఫెర్టిలైజర్స్, ఎరువులు అన్నీ అనట్లేదు, ఫెర్టిలైజర్స్ ఆర్ యాసిడ్స్. బట్ హియర్ యూరియా ఈజ్ ఎ బేస్, యూరియా మాత్రము క్షారం. యూరియా ఫస్ట్ డిస్కవర్డ్ బై ఓలార్, అమ్మోనియం సైనైడ్ను వేడి చేసినప్పుడు మనకు అక్కడ యూరియా ఏర్పడుతుందని కనుక్కున్నాడు. హై పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ ఆల్సో ఇన్ ద యూరియా, నైట్రోజన్, అధిక నైట్రోజన్ గాఢత కలిగింది కూడా యూరియానే. ఓకే, ఫ్రెడరిక్ ఓలార్ కనుక్కున్నాడు యూరియాని. సో హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనకి కర్బన రసాయన శాస్త్ర పితామహుడు అని ఎవరిని చెప్తున్నారంటే ఫ్రెడరిక్ ఓలార్నే చెప్తున్నాం. ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ డిస్కవర్డ్ బై హిమ్ ఓన్లీ, సో దట్ వాజ్ యూరియా ఓన్లీ. మనకు మొట్టమొదటి కనుగొనబడిన కర్బన సమ్మేళనం కూడా యూరియాని, రైట్? సో నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ ఆర్ యాసిడ్స్, యూరియా.
base. Here you see ant sting, this is most important. చీమలు కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశపెట్టబడి ఉన్నది. సో ఇట్ ఈస్ ఫార్మిక్ యాసిడ్, either you say formic acid or methanoic acid. Either you say formic acid or methanoic acid. Methanoic ఆమ్లము అన్న ఫార్మిక్ ఆమ్లము అన్న both are same. Formic acid or methanoic acid injecting into our body when antisting, చీమలు కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశపెట్టబడేది ఇది. ఓకే, అందుకోసం ఏం చేస్తారు, చీమలు కుట్టినప్పుడు యాసిడ్ వస్తుంది కాబట్టి మనం బేస్ రాస్తాం, అంటే టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ ఈజ్ ఏ బేస్. యాడ్లలో చూస్తుంటారు మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉన్నదా అని వస్తుంది, బట్ ఉప్పు ఉన్నదనే రాసి లేకుండా అది తప్పు అయిపోతుంది. సో ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. టూత్ పేస్ట్ ఈజ్ ఏ డాష్, యాసిడ్, బేస్, సాల్ట్, ఆల్ ఆఫ్ ద ఎబో. మనకి యాడ్లలో అందరు ఏం చెప్తున్నారు, కోల్గేట్లో కానీ ఇంకోటి XYZ ఆల్ యాడ్స్లో ఏం చెప్తున్నారు వాళ్ళు, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందంటారు. యాక్చువల్లీ కావాల్సింది ఏంటిది, టూత్ పేస్ట్ ఈజ్ ఏ డాష్, ఐదర్ ఇట్ ఈస్ యాసిడ్ ఆర్ బేస్ ఆర్ సాల్ట్. అప్పుడు ఏం చెప్తామండి, బేస్. In the past olden days, we have used instead of toothpaste neem sticks. మనం వేప పుల్ల తోముకున్నాం. వేప పుల్ల ఎలా ఉంటుందంటే రుచికి చేదుగా ఉంటుంది, చేదుగు స్వభావం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు తీయగా ఉన్నది, అయినప్పటికీ జారుడు స్వభావం ఉన్నది, స్లిప్పింగ్ నేచర్. సోపీ ఇన్ టచ్, నోట్లో వేసుకోగానే పేస్ట్ జారుతూ ఉంటుంది. సో సోపీ ఇన్ టచ్ ఉంది అంటే దాని అర్థం ఏంటిది, బేస్. టూత్ పేస్ట్ ఈజ్ ఏ బేస్, ఇట్ ఇస్ నాట్ ఏ సాల్ట్. ఇట్ ఇస్ నాట్ ఏ సాల్ట్. టూత్ పేస్ట్ అనేది ఒక బేస్ అని చెప్పుకుంటాం. సో ఫెర్టిలైజర్స్ అయితేనేమో యాసిడ్స్, యూరియా బేస్. యాంటీస్టింగ్ అయితే ఫార్మిక్ యాసిడ్ ఆర్ మిథనోయిక్ యాసిడ్. మరి టూత్ పేస్ట్ ఏమైపోయింది, ఇక్కడ బేస్ అయిపోయింది. సో సచ్ టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్, యాసిడ్స్ అండ్ బేసెస్. సో హియర్ ఇన్ దిస్ టాపిక్ అవర్ క్వశ్చన్ మేబీ దే ఆస్క్ లైక్ దిస్. సి, యాసిడ్స్ సబ్స్టాన్సెస్, అవైలబుల్ సబ్స్టాన్సెస్. ఆమ్లము, ఏ ఆమ్లము ఏ పదార్థంలో లభిస్తుంది. నెంబర్ 1, అప్లికేషన్స్ ఆఫ్ యాసిడ్స్, ఆమ్లాల ఉపయోగాలు కావాలి. నెంబర్ 2, అవైలబుల్ సబ్స్టాన్సెస్ ఆఫ్ ద బేసెస్, క్షారాలు ఏ పదార్థాలలో దొరుకుతాయి. అప్లికేషన్స్ ఆఫ్ ద బేసెస్, మళ్ళీ ఆ క్షారాల ఉపయోగాలు. pH వాల్యూస్ ఆఫ్ ద గివెన్ సబ్స్టాన్సెస్, మనకి ఇచ్చిన పదార్థాలకి pH విలువలు ఎలా తెలుసుకోవాలి. ఇండికేటర్స్ గురించి తెలుసుకోవాలి. సూచికలు అంటే ఆమ్లంలో ఎలా ఉంటాయి, యాసిడ్లో ఎలా సూచిస్తావి, బేస్లో ఎలా సూచిస్తావు అనేవి తెలుసుకోవాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఆర్ దేర్. ఇఫ్ వీ కంప్లీట్ దీస్ 6 టాపిక్స్, అవర్ యూనిట్ గోయింగ్ టు కంప్లీట్ వన్స్. So we are going to discuss the important topics. From here, definitely 1 or 2 questions again from here onwards. What are those? Once we see substance and acid. ఏ సబ్స్టాన్స్ లో మనకి ఏ యాసిడ్ అవైలబిలిటీ ఉంటుందో చూద్దాం. ద ఫస్ట్ వన్, సో హియర్ యూ సీ హియర్ అన్వర్డ్స్. ఫస్ట్ పామ్ ఆయిల్ వి టేకెన్, పామ్ ఆయిల్. సో దిస్ పామ్ ఆయిల్ ఫ్రమ్ వేర్ కలెక్టింగ్ పామాటిక్ యాసిడ్. పామ్ ఆయిల్ నుంచి పామాటిక్ ఆమ్లం వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ ఫ్రమ్ హియర్ ఆలివ్ యాసిడ్, ఆలివ్ ఆమ్లము వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్, కొవ్వులు ఉన్నాయి, ఫ్యాట్స్. స్టియరిక్ యాసిడ్, కొవ్వులు, స్టియరిక్ ఆమ్లం వస్తుంది, ఫ్యాట్స్ నుంచి స్టియరిక్ ఆమ్లం వస్తుంది. అండ్ నెక్స్ట్ బట్టర్, వెన్న, బ్యూటెరిక్ యాసిడ్, బ్యూటెరిక్ ఆమ్లం వస్తుంది బట్టర్, వెన్న నుంచి. అండ్ నెక్స్ట్ వెనిగర్, ఫ్రమ్ హియర్ వీఆర్ గెటింగ్ ఎసిటిక్ యాసిడ్, ఇక్కడ నుంచి వచ్చేది ఎసిటిక్ ఆమ్లం, వెనిగర్ నుంచి ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. మిల్క్ అండ్ కర్డ్, లాక్టిక్ యాసిడ్, పాలు, మజ్జిగ, లాక్టిక్ ఆమ్లం వస్తుంది. టీ, టానిక్ యాసిడ్. అప్పుడప్పుడు అంటుంటారు టీని వీడేంది టానిక్ లెక్క తాగుతాను, బికాస్ ఆఫ్ టానిక్ యాసిడ్ ఉన్నది కాబట్టి తాగుతున్నాడు. టానిక్ యాసిడ్, టానిక్ ఆమ్లమే ఉంటుంది టీ. నెక్స్ట్ లెమన్ అండ్ ఆరెంజ్, సిట్రిక్ యాసిడ్, సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, నిమ్మ, నారింజ. అండ్ స్పినాచ్, టొమాటో, పాలకూర, టొమాటోలు. ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లా, ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటుంది ఆమ్లా. అస్కార్బిక్ యాసిడ్, యాక్చువల్లీ అస్కార్బిక్ యాసిడ్ ఈస్ నాట్ అన్ యాసిడ్,
అది ఆమ్లం కాదు. మరి ఎందుకు రాసిల్లు? సి విటమిన్ యొక్క సచినం. ఇట్ ఈస్ ద సైంటిఫికల్ నేమ్ ఆఫ్ ద సి విటమిన్, అస్కార్బిక్ యాసిడ్. బట్ ఇన్ ద ఆమ్ల వీ హ్యావ్ మోర్ దెన్ 90% ఆఫ్ ద సి విటమిన్. అందుకే సి విటమిన్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ఆమ్లా కనుక ఎక్కువ అంటే ఉసిరి కనుక ఎక్కువ తీసుకుంటే ఆ సి విటమిన్ డిఫిషియన్సీ నుంచి ఓవర్కమ్ కావచ్చు. అంటే ఆమ్లాలో ఏది ఉంది అని అంటే అస్కార్బిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి అస్కార్బిక్ యాసిడ్ అని చెప్తాం. బట్ అస్కార్బిక్ యాసిడ్ ఈస్ నాట్ అన్ యాసిడ్. అస్కార్బిక్ ఆమ్లం అని ఉన్నది ఆమ్లం కాదు. But here having more C vitamin, hence we are saying ascorbic acid. Okay, and next you see lemon, orange. After apple, malic acid, malic acid, malic ఆమ్లము లభిస్తుంది. And next you see urine, uric acid, uric acid, uric ఆమ్లం ఉంటుంది. ant sting, ant sting చీమలు కుట్టిననుకో ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ ఆమ్లం లేదా మిథనోయిక్ యాసిడ్, మిథనోయిక్ ఆమ్లం వస్తుంది. సో దీస్ ఆర్ ద అవైలబుల్ సబ్స్టాన్సెస్ ఫర్ ద వేరియస్ యాసిడ్స్. యు సీ పామాటిక్ యాసిడ్, పామ్ ఆయిల్, ఆలివ్ యాసిడ్, ఆలివ్ ఆయిల్, స్టియరిక్ యాసిడ్, ఫ్యాట్స్, బ్యూటిరిక్ యాసిడ్, బట్టర్, ఎసిటిక్ యాసిడ్, వెనిగర్, లాక్టిక్ యాసిడ్, మిల్క్ అండ్ కర్డ్, టానిక్ యాసిడ్, టీ, tartaric acid also there, tamarind juice, tartaric acid, tamarind juice, tamarind juice, and also grape juice, grape juice. From the grape juice and the tartaric juice, tamarind juice, you will get the tartaric acid, tartaric amlam vastadi. Citric acid, lemon and orange. Oxalic acid, spinach and tomato. And next you see ఆమ్లా, ascorbic acid, యాపిల్, మాలిక్ యాసిడ్, యూరిన్, యూరిక్ యాసిడ్, ant sting, ఫార్మిక్ యాసిడ్ ఆర్ మిథనోయిక్ యాసిడ్, tamarind juice and grape juice, tartaric acid. So these are the various types of the acids available from the different types of substances. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి స్కోప్ అయితే ఉంది. ఒకసారి దీని తర్వాత మనకి అప్లికేషన్స్ ఆఫ్ యాసిడ్స్ చూద్దాం. ఏ యాసిడ్ వల్ల ఏ అప్లికేషన్ ఉందనేది చూద్దాం. ఫస్ట్ వన్ hydrochloric acid is there, HCl, HCl, hydrochloric acid. Hydrochloric acid used in the preparation of colors and medicines. రంగులు మందుల తయారీలో ఉపయోగిస్తాం. కలర్స్ అండ్ మెడిసిన్స్, రంగులు మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. నెంబర్ 1 సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4, sulfuric acid. It is using in the preparation of batteries, బ్యాటరీలు మనం ఉపయోగిస్తున్న బ్యాటరీస్ అండ్ ఆల్సో ఫెర్టిలైజర్స్, ఎరువుల తయారీలలో ఉపయోగిస్తున్నారు. బ్యాటరీస్ అండ్ ఫెర్టిలైజర్స్ వీఆర్ యూజింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లం, యూజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాల తయారీలలో ఉపయోగిస్తున్నాం. And next we have carbonic acid, H2CO3. It is using in the preparation of soda and cool drinks, soda and cool drinks. ఇప్పుడు మనం టీవీలలో చూస్తున్నాం కార్బోనేటెడ్ వాటర్, అది అంటే కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తున్నారు వాటర్కి. ఇఫ్ వి మిక్స్ కార్బన్ డైఆక్సైడ్ విత్ వాటర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ కార్బోనేటెడ్ వాటర్. ఇట్స్ నథింగ్ బట్ సోడా ఆర్ కూల్ డ్రింక్స్. అండ్ నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్, C6H8O7, లెమన్ రైస్, పులిహోర తయారు చేస్తున్నాం లెమన్ రైస్. ఆక్సాలిక్ యాసిడ్, H2C2O4 2H2O, ఆక్సాలిక్ యాసిడ్ టు రిమూవ్ ద స్టెయిన్స్ ఆఫ్ ఇంక్, మనకి సిరా మరకలు తొలగించడానికి ఉపయోగిస్తాం. ఎసిటిక్ యాసిడ్, CH3COH, ప్రిజర్వేషన్ ఆఫ్ పికిల్స్, పచ్చళ్ళు నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తాం ఎసిటిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ద యాసిడ్స్ అండ్ ద రెస్పెక్టివ్ అప్లికేషన్స్. HCl, కలర్స్ అండ్ మెడిసిన్స్, రంగులు మందులు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, బ్యాటరీస్ అండ్ ఫెర్టిలైజర్స్, బ్యాటరీలు ఎరువులు. నైట్రిక్ యాసిడ్, నత్రిక్ ఆమ్లం, ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు. కార్బోనిక్ యాసిడ్, H2CO3,
here soda and cool drinks. Citric acid C6H8O7 citric ఆమ్లం లెమన్ రైస్ పులిహోర తయారీ. H2C2O4 2H2O రిమూవల్ స్టెయిన్స్ ఆఫ్ ద ఇంక్ సిరా మరకలు తొలగించడానికి. CH3COOH ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ ఆమ్లం ప్రిజర్వేషన్ ఆఫ్ ద పికిల్స్ పచ్చళ్ళు నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తున్నాం. సో దీస్ ఆర్ ద యాసిడ్స్ అండ్ ద రెస్పెక్టివ్ యాసిడ్స్ అప్లికేషన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బేస్ available substances once we see. First one, sodium hydroxide. From where it is available? It is available from the soap, washing soap. బట్టల సబ్బులలో దొరుకుతుంది ఇది బట్టల సబ్బు. అండ్ అగైన్ యూ సీ పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, దిస్ ఈస్ టాయిలెట్ సోప్ అవైలబుల్ ఇన్ ద టాయిలెట్ సోప్. శరీర శుభ్రత సబ్బుల తయారీలో ఉంటుంది ఇది. దాంట్లో మనకు ఉండేది పొటాషియం హైడ్రాక్సైడ్ దాంట్లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ స్లేక్డ్ లైమ్. స్లేక్డ్ లైమ్ తడి సున్నంలో కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. స్లేక్డ్ లైమ్. అమోనియం హైడ్రాక్సైడ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. అమోనియం హైడ్రాక్సైడ్. We are using Collins press to clean the glass vessels or glass items. So we are using this. In the liquid having chemical is ammonium hydroxide, like Collins spray. Okay, or glass cleaning liquids. Glass cleaning liquids having chemical is ammonium hydroxide. And milk of magnesia, magnesium hydroxide. Milk of magnesia having this. Milk of magnesia. So these are the different types of bases which are available from these substances. Washing soap, from here available sodium hydroxide. బట్టల సబ్బులలో లభించేది సోడియం హైడ్రాక్సైడ్. టాయిలెట్ సోప్ శరీర శుభ్రత సబ్బులలో లభించేది పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. స్లేక్డ్ లైమ్ తడి సున్నంలో లభించేది కాల్షియం హైడ్రాక్సైడ్. కాలిన్ స్ప్రే ఇస్ నథింగ్ బట్ గ్లాస్ క్లీనింగ్ గాజును శుభ్రపరిచే ద్రవాలలో లభించేది అమోనియం హైడ్రాక్సైడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్. అండ్ నౌ సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ బేసెస్? వీటికి మళ్ళీ ఏ అప్లికేషన్స్ ఉన్నాయి? ఒక ఫస్ట్ రెండు సేమ్ ఉంటాయండి, డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. సోడియం హైడ్రాక్సైడ్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ వాషింగ్ సోప్స్ బట్టల సబ్బుల తయారీలో వాడతాం. KOH పొటాషియం హైడ్రాక్సైడ్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ టాయిలెట్ సోప్. దీన్ని మనం టాయిలెట్ సోప్స్ ప్రిపరేషన్లో వాడుతున్నాం. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అంటాసిడ్ ఆర్ జెలూసిల్. యాంటీ అసిడిటీ ఆర్ జెలూసిల్. శరీరంలో in our digestive system, if excess of acids produced, so from the relaxation of the excess of acids produced in our digestive system, so we have to take anti-acidity, nothing but antacid. So that is a tablet, or Gelusil, it is a tonic. It is made up with the magnesium hydroxide. మన శరీరంలోకి మనం తీసుకున్న పదార్థాలలో HCl ప్రొడ్యూస్ అవుతుంది బాడీ లోపల. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఇన్ 8 glasses of water per day, 8 glasses, 8 liters not 8 glasses. If you take 8 glasses of water, then 4 glasses of water convert into saliva. So again it will comes under the tongue. Okay, again if you have to be taken, then 2 glasses of HCl it convert into 2 glasses of HCl. If excess of HCl produced in our digestive system, so it will be problem to us. It's become as acidity గా మారిపోతుంది. సో acidity నుంచి if we want to be relaxed, so then we will take anti-acidity, antacid or Gelusil or antacid having a magnesium hydroxide, because of HCl is an acid, strong acid. So if we take a weak base, then it will be balanced and we will get the relaxation from the acidity. So magnesium hydroxide using as antacid and Gelusil. And then you see ammonium hydroxide is there. We are using Collins spray in the, so that one used to remove the stains of grease మరకలను తొలగించడానికి వాడుతున్నాం. using
removal of the stains of grease. And next, aluminum hydroxide also there, using in the fire extinguishers. అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగిస్తున్నాం. And next we have calcium hydroxide, using in the preparation of bleaching powder. This one also asked in the previous examination. Calcium hydroxide using in the preparation of bleaching powder. Bleaching powder తయారీలో వాడుతున్నది కాల్షియం హైడ్రాక్సైడ్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగిస్తున్నది అల్యూమినియం హైడ్రాక్సైడ్. గ్రీస్ మరకలు తొలగించడానికి ఉపయోగిస్తున్నది అమోనియం హైడ్రాక్సైడ్. అంటాసిడ్ లేదా జెలుసిల్గా ఉపయోగిస్తున్నది మెగ్నీషియం హైడ్రాక్సైడ్. శరీర శుభ్రత సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నది పొటాషియం హైడ్రాక్సైడ్. బట్టల సబ్బుల తయారీలో ఉపయోగిస్తున్నది సోడియం హైడ్రాక్సైడ్. సో దీస్ ఆర్ ద వేరియస్ అప్లికేషన్స్ ఫర్ ద గివెన్ bases. Okay, so 4 completed. Acids available substances, acids applications. Base available substance, base applications. Okay, now pH values for the given substances once we discuss. Thereafter, how the what is pH value and how it's vary from substance to substance also we'll discuss. pH values also coming in our examination, most important topic. So for various substances, how the pH values varies once we see. Substance ఏ పదార్థాలకు pH వాల్యూస్ ఎలా ఉంటాయనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. దీని తర్వాత pH అంటే ఏంటిది, pH స్కేల్ గురించి తర్వాత డిస్కషన్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ we will discuss about the chemicals. thereafter we are using one, మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం. తర్వాత మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్, స్వెట్, యూరిన్ వీటి గురించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ సబ్స్టాన్సెస్ గురించి మాట్లాడదాం. HCl, ఇట్ ఈస్ ఆల్సో సెడ్ టు బి మురియేటిక్ యాసిడ్. మురియేటిక్ ఆమ్లం అన్నా కూడా HCl అన్న రెండు ఒకటే. సో హియర్ ఇట్ హ్యాస్ pH వాల్యూ ఈస్ 1.0. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈస్ నథింగ్ బట్, సో ఇప్పుడు మనం ఇంటెక్ తీసుకున్న వాటర్లో సలైవా ఫామ్ అయ్యి మళ్ళీ సలైవాన్ లోపలికి ఇంటెక్ తీసుకుంటే అప్పుడు ఫామ్ అయినది ఉంది కదండి, సో దాన్ని మనం గ్యాస్ట్రిక్ జ్యూస్ అని చెప్తాం. సో దట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ 1.0 to 2.0. 1.0 to 2.0. And then we have sodium hydroxide. It is 13.0. It is 13.0. These values are asking in our examination, should learn perfectly. And next, ammonium chloride, NH4Cl. NH4Cl, it is 7.0. 7.0, nothing but it is a neutral. Sodium acetate, CH3COONA, it is also neutral, 7.0. And then we have afterwards sodium carbonate, washing soda we are saying 10H2O, Na2CO3 10H2O, it is 10.2. baking soda, one more is there, NaHCO3. baking soda, this one only, bajjila soda, purila soda, cakes soda, this one only. Okay, NaHCO3, sodium bicarbonate. Na2CO3, sodium carbonate is a washing soda, different is this. Here we have 10.0. So these are the chemicals and the respective pH values. And now substances once we discuss. Here, rainwater 7.0 because of neutral, neither acid nor base. Distilled water, using in the batteries, distilled water, this is also 7.0. Tap water, this also 7.0. Lemon juice, this is a 2.20. And next, tomato juice 4.10. Banana juice 5.0. And next, coffee, it is 5.0. And next, colorless soda and carrot juice 6.0. colorless soda, it is also 6.0. okay. And next, saliva
saliva. Before meals 7.4. Saliva after meals 6.4 to 6.9. తినక ముందు లాలాజలం తినక ముందు 7.4, తిన్న తర్వాత 6.4 నుంచి 6.9. హియర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న. లెస్ దెన్ 5.6 ఆమ్ల వర్షాలు. టూత్ డికే దంతక్షయము టూత్ డికే లెస్ దెన్ 5.5. A single point will change the life. Single point. Here 0.6, here 0.5. Acid rains less than 5.6. Tooth decay less than 5.5. Less than 5.5 ఉంటే టూత్ డికే, లెస్ దెన్ 5.6 ఉంటేనేమో యాసిడ్ రైన్స్. ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ రిపీట్ అవుతున్న ప్రశ్నలు ఇవి రెండు. నెక్స్ట్ బ్లడ్ మన రక్తం 7.4. యూరిన్ 4.8 to 7.5. 4.8 to 7.5. And next tears కన్నీళ్ళు 7.4. heavy water we are using in the nuclear reactor. Heavy water it is also 7.4. heavy water. And next sweat చెమట 7.0. So these are the pH values for the given substances. Once we see పదార్థం pH విలువ ఎలా ఉన్నాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం 1.0. గ్యాస్ట్రిక్ రసం లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్ 1.0 to 2.0. సోడియం హైడ్రాక్సైడ్ NaOH 13.0. అమోనియం క్లోరైడ్ NH4Cl 7.0. సోడియం ఎసిటేట్ CH3COONA 7.0. Na2CO3 10H2O 10.2. NaHCO3 10.0. NaHCO సోడియం బైకార్బోనేట్ 10.0. నెక్స్ట్ రెయిన్ వాటర్ 7.0. ఇది వర్షపు నీరు. డిస్టిల్ వాటర్ స్వేదన జలం 7.0. ట్యాప్ వాటర్ కుళాయి నీరు 7.0. లెమన్ జ్యూస్ నిమ్మరసం 2.20. టొమాటో జ్యూస్ టమాటా రసం 4.10. బనానా జ్యూస్ 5.0. కాఫీ 5.0. క్యారెట్ జ్యూస్ 6.0. కలర్లెస్ సోడా రంగులేని సోడా నీరు 6.0. సలైవా లాలాజలం తినక ముందు 7.6. సలైవా తిన్న తర్వాత 6.4 to 6.9. 6.4 నుంచి 6.9. యాసిడ్ రైన్స్ ఆమ్ల వర్షాలు లెస్ దెన్ 5.6. 5.6 కన్నా తక్కువ. టూత్ డికే దంతక్షయం లెస్ దెన్ 5.5. బ్లడ్ రక్తము 7.4. యూరిన్ మూత్రము 4.8 నుంచి 7.5. టియర్స్ కన్నీళ్లు 7.4. హెవీ వాటర్ భారజలము 7.4. స్వెట్ చెమట 7.0. ఇవి మనకున్న pH values. The respective substances we have the pH values. Actually what is pH? Now we discuss. pH అంటే మైనస్ లాగ్ H ప్లస్. This is said to be pH. pH means potence. H ప్లస్ అయాన్ల సామర్థ్యాన్ని చెప్తుంది. జర్మన్ లాంగ్వేజ్ లో pH అంటే పొటెన్స్ అని అర్థం, సామర్థ్యం, పవర్. ఇన్ జర్మన్ లాంగ్వేజ్ pH means పవర్. ఇట్ వాస్ డిస్కవర్డ్ బై సోరెన్సెన్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడు. అసలు అర్థం ఏంటి? వాట్ యు మీన్ pH? యాంటీ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ pH. H ప్లస్ అయాన్ల యొక్క రుణ సంవర్గమానాన్ని pH అని చెప్తాం. ఇది కేవలం స్కేల్ మాత్రం, ఓన్లీ సంఖ్య, ఓన్లీ నెంబర్. ఆన్ ద స్కేల్ ఇట్ వాస్
1 to 14 స్కేల్ మీద 1 to 14 వరకు ఉంటాయి. ఆన్ ద స్కేల్ ఇఫ్ వై మూవ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అసిడిక్ నేచర్ ఇంక్రీజ్. పిహెచ్ స్కేల్ మీద ఎడమ వైపుకు పోతే అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఆమ్ల స్వభావం పెరుగుతుంది. అంటే ఎంత తక్కువ విలువ ఉంటే అంత ఎక్కువ ఆమ్లము అని అర్థం. హౌ ద లో వాల్యూ వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ ఇట్ ఈస్. మనం కుడి వైపుకు పోతున్నప్పుడు ఇఫ్ యు ఆర్ మూవింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పిహెచ్ స్కేల్ దెన్ ఇంక్రీజ్ బేస్ నేచర్ ఆర్ ఆల్కలీ నేచర్. క్షార స్వభావం పెరుగుతుంది. ఎంత ఎక్కువ విలువ ఉంటే అంత స్ట్రాంగ్ బేస్ అన్నమాట. సో హౌ ద మోర్ పిహెచ్ వాల్యూ దట్ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ ద గివెన్ సబ్స్టాన్స్. కుడి చేతి వైపుకు పోతున్నప్పుడేమో క్షార స్వభావం పెరుగుతుంది, ఎడమ చేతి వైపుకు వస్తేనేమో ఆమ్ల స్వభావం పెరుగుతుంది. ఇఫ్ పిహెచ్ వాల్యూ ఈస్ ఎగ్జాక్ట్లీ 7 ఇట్ ఈస్ న్యూట్రల్, అది తటస్థం. ఇఫ్ పిహెచ్ వాల్యూ ఈస్ లెస్ దెన్ 7 ఇట్ ఈస్ అన్ యాసిడ్, అది ఆమ్లం. ఇఫ్ పిహెచ్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ 7 ఇట్ ఈస్ ఎ బేస్, అది క్షార్. దిస్ ఈస్ ద మ్యాటర్ అబౌట్ ద పిహెచ్. బట్ హియర్ we have strong acid, strong base, and weak acid, weak base also there. What do you mean strong acid? Strong acid అంటే జలద్రావణంలో ఎక్కువగా H+ అయాన్లను కలిగి ఎక్కువ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. హ్యావింగ్ హై ఎలక్ట్రో కండక్టివిటీ అండ్ హ్యావింగ్ మోర్ H+ అయాన్స్ ఇన్ ద aqueous సొల్యూషన్స్. మనకి ఈజీగా గుర్తుండాలంటే స్టార్టింగ్లో ఒకటే హెచ్ ఉన్నది అనుకోండి, అది స్ట్రాంగ్ యాసిడ్, ఒక్క సల్ఫ్యూరిక్ యాసిడ్కు తప్ప. సల్ఫ్యూరిక్ యాసిడ్కి ఒక్కదానికే 2 హైడ్రోజన్స్ ఉంటాయి అంతే. ఇది కింగ్ ఆఫ్ కెమికల్స్, రసాయనాల రాజు, ఆయిల్ ఆఫ్ విట్రియోల్ ఇదేనండి. సో దీనికి మనం ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అన్నాము, రసాయనాల రాజు అని చెప్పుకోండి. H2SO దీనికి ఒక్కదానికి 2 హైడ్రోజన్, మిగిలిన ఏదైనా తీసుకోండి ఒకటే హైడ్రోజన్. HCl ఇది స్ట్రాంగ్ యాసిడ్. HNO3 నైట్రిక్ యాసిడ్ ఇది కూడా స్ట్రాంగ్ యాసిడ్. ముందు ఒకటే హైడ్రోజన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ సెడ్ టు బి స్ట్రాంగ్ యాసిడ్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. నెక్స్ట్ మరి వీక్ యాసిడ్ అంటే ఏంటిది? సో అక్కడ మనకి స్టార్టింగ్లో ఒకటి కన్నా ఎక్కువ హైడ్రోజన్లు ఉన్నాయనుకోండి, అది మనకు వీక్ యాసిడ్ అనుకుందాం. మనకి డెఫినేషన్ చెప్పమంటే, సో ఇఫ్ లెస్ H+ అయాన్స్ ఇన్ ద aqueous సొల్యూషన్ అండ్ హ్యావింగ్ లెస్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ, తక్కువ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి, తక్కువ H+ అయాన్లను కలిగి ఉంటాయని చెప్తాం. సో ఇక్కడ ఏంటిది CH3 స్టార్టింగ్లో హైడ్రోజన్స్ మనకి ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి, ఎసిటిక్ యాసిడ్ ఇది వీక్ యాసిడ్. ఇంకా కార్బోనిక్ యాసిడ్ H2CO3 ఇక్కడ కూడా ఒకటి కన్నా ఎక్కువ హైడ్రోజన్లు ఉన్నాయి. ఒకటి కన్నా ఎక్కువ హైడ్రోజన్లు ఉన్నాయనుకోండి వీక్ యాసిడ్ అని చెప్పండి. ఒకటే హైడ్రోజన్ ఉందనుకోండి స్ట్రాంగ్ యాసిడ్. దీనికి మాత్రం ఎక్సెప్షన్, ఇది ఆయిల్ ఆఫ్ విట్రియోల్. HCl అంటే మనం ఏమని చెప్తామండి, మురియేటిక్ యాసిడ్. దీన్ని రాయల్ వాటర్ అని కూడా చెప్తామండి. నైట్రిక్ యాసిడ్ ఆల్సో నోన్ యాజ్ రాయల్ వాటర్. సో హియర్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ అయిపోయింది. దెన్ వాట్ అబౌట్ స్ట్రాంగ్ బేస్? మరి బలమైన క్షారము అని ఎవరిని అంటారు? హ్యావింగ్ మోర్ OH- అయాన్స్ ఇన్ ద aqueous సొల్యూషన్ అండ్ మోర్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ. OH- అయాన్లు జల ద్రావణంలో ఎక్కువ ఉంటాయి, కలిగి ఉంటాయి, ఎక్కువ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. మనకు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే OH ఉన్నది అనుకోండి, అది మనకు స్ట్రాంగ్ బేస్. KOH పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఒకటే OHలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటే OH ఉందనుకోండి, అది స్ట్రాంగ్ బేస్ అయిపోయింది. ఒకవేళ వీక్ బేస్ అన్నాడు అనుకోండి, వెన్ వుడ్ యూ సే ఇట్ ఈస్ ఎ వీక్ బేస్? అది బలహీన క్షారము అని మీరు ఎప్పుడు అంటారు? హ్యావింగ్ లెస్ OH- అయాన్స్ అండ్ అగైన్ లెస్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ, తక్కువ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది, తక్కువ OH- అయాన్లను కలిగి ఉంటుంది. అంటే ఏమని చెప్తారండి, ఇక్కడ OHలు ఎక్కువ ఉంటాయి ఒకటి కంటే. OH టెకెన్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ లైక్ దిస్. సో దీస్ ఆర్ known as weak bases. These are known as strong bases. So like this we have strong acids, strong base, weak acid, weak base. And here we have the reactions. Heat of neutralization is there. తటస్థీకరణోష్ణము అని చెప్తాం. One strong acid, if it is react with one strong base, 1 mole of strong acid, another 1 mole of strong base, if react with these two, 1 మోల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్ట్రాంగ్ యాసిడ్ బలమైన ఆమ్లము,
ఒక మోల్ బలమైన క్షారం చర్య జరిపినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఇట్ విల్ ఫామ్. బలమైన ఆమ్లము క్షారము చర్య జరిపితే ఏర్పడేది సాల్ట్ అండ్ వాటరేనండి. బట్ హియర్ రిలీజ్ హీట్ ఆల్సో. తటస్థీకరణం జరిగినప్పుడు ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి ఇట్ ఈస్ సెడ్ టు బి హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ salt and water, so for neutralization of the reaction releasing the heat, it is said to be heat of neutralization. The value is, in the case of both are strong, 13.7 kilocalorie per mole. In the case of both are strong base and acid, then releasing heat of neutralization value 13.7 kilocalorie per mole. If not like that, one is a strong base, another one is a weak acid, one is a weak, another one is a strong, then here you see is replace CH3COONA plus H2O. So here the releasing heat is some less 13.4 kilocalorie per mole. So this is important. This is important. Here in the case of both are strong reacting, heat of neutralization is 13.7 kilocalorie per mole. This is the question they are asking in our examination. ఇక్కడ ఒకవేళ ఒకటి స్ట్రాంగ్ ఉండి ఒకటి వీక్ ఉంటే అక్కడ రిలీజ్ అయ్యే హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ వాల్యూ 13.4 కిలోకెలరీ పర్ మోల్. ఒకటి స్ట్రాంగ్ ఉండి ఒకటి బలమైంది ఒకటి బలహీన ఏదైనా ఉండనివ్వండి, ఒకటి బలమైంది ఒకటి బలహీనమైంది చర్య జరిపినప్పుడేమో తటస్థీకరణోష్ణం విలువ 13.4 కిలోకెలరీ పర్ మోల్. రెండు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ వాల్యూ 13.7 కిలోకెలరీ పర్ మోల్గా ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ద హీట్ ఆఫ్ న్యూట్రలైజేషన్ వాల్యూస్. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఇండికేటర్స్, సూచికలు ఉన్నవి. Indicators. From here also the question is coming. How many types of indicators are there? We have natural indicators. సహజ సూచికలు అని చెప్తాము. So how many are there? Once you see litmus paper. Litmus paper వస్తుంది. And again turmeric powder. Turmeric powder. పసుపు ఉంటుంది. ఇంకా రెడ్ క్యాబేజ్, హెబిస్కస్ మందార పూలు, ఇంకా పసుపు, లిట్మస్, రెడ్ క్యాబేజీ, హెబిస్కస్, మందార పూలు ఇవి దేని కింద ఉన్నాయండి? ఇప్పుడు మనకి న్యాచురల్ ఇండికేటర్స్ కింద ఉన్నాయి. గులాబీ పూలు, మందార పూలు, ఎర్ర క్యాబేజీ, బీట్రూటు ఇవన్నీ వస్తాయండి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ న్యాచురల్ ఇండికేటర్స్. And then we have chemical indicators, the second one, rasayana suchikalu. Here from our question is raising. So here what it is? The question here, two types of chemical indicators are there. One is methyl orange indicator, methyl orange indicator. The second one is phenolphthalein indicator, phenolphthalein indicator. So here we have two types of chemical indicators. Methyl orange indicator again in the acid and in the base. Acid, base. Again phenolphthalein indicator also in the acid and also in the base. You see, for example, methyl orange indicator if you taken in the acid, it indicates red in color. మీరు ఆమ్లంలో మిథైల్ ఆరెంజ్ సూచికను తీసుకుంటే అది ఎరుపు రంగును సూచిస్తుంది. ఇఫ్ యు టేక్ ఏ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ ద బేస్, ఇట్ డినోట్స్ ఎల్లో ఇన్ కలర్, అది మనకి ఎల్లో కలర్ని సూచిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ phenolphthalein indicator if we taken in the acid, it denotes colorless. ఇక్కడ మనకి రంగు ఉండదు, ఇక్కడ మనకి రంగు ఉండదు, ఏ రంగును సూచించదు. బేస్, క్షారం విషయానికి వచ్చినాం అనుకోండి, క్షారం విషయానికి వస్తే ఇక్కడ మనకి పింక్ కలర్ని సూచిస్తుంది, పింక్ కలర్ని సూచిస్తుంది. phenolphthalein indicator in the acid colorless, phenolphthalein indicator in the base it denotes pink. And next we have universal indicator, universal indicator. This universal indicator is nothing but pH paper only. In the previously we have discussed about the pH, universal indicator.
And again we have the olfactory indicators. Olfactory indicators are nothing but onions and cloves. లవంగాలు ఉల్లిగడ్డలు దీని కిందికి వస్తాయి. సో యాక్చువల్లీ వీ హ్యావ్ ద ఇండికేటర్స్ 4 types. Number 1 natural indicators, number 2 chemical indicators, number 3 universal indicators, and number 4 olfactory indicators. From here the chemical indicators are important. In these chemical indicators, methyl orange indicator and phenolphthalein indicator is there. So methyl orange indicator in the acid, it denotes red in color. Methyl orange indicator if you taken in the base, it denotes yellow in color. Phenolphthalein indicator in the acids, it denotes colorless, and phenolphthalein indicator in the base, it denotes pink in color. So here litmus paper about the question are there. Litmus paper collecting from the lichen plant. It collecting from the lichen as a part of dye. సో యాజ్ ఎ పార్ట్ డై లైకెన్ మొక్క నుంచి సేకరించబడిన రంజనము ఇది. సో దీంట్లో నుంచి మనకి ఇది ఏ వర్గానికి చెంది, ఇట్స్ బిలాంగ్స్ టు థాలోఫైటా. సో ఇట్ బిలాంగ్స్ టు థాలోఫైటా. థాలోఫైటా జాతికి చెందిన లైకెన్ మొక్క నుంచి సేకరించబడిన రంజనమే మనకి లిట్మస్ పేపర్. సో దిస్ ఈస్ అబౌట్ ద యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్.